బాక్సెస్ ఐటెంలో సారీస్ వస్తాయి. ఓకే, డ్రెస్ మెటీరియల్ లేకుంటే కుర్తీస్ రావు. దాంట్లో ప్యాకేజింగ్ ఉంటుంది, జిప్ ప్యాకేజింగ్ లాగా ఉంటుంది, నార్మల్ ప్యాకేజింగ్ ఉంటుంది. సో సారీస్లో అయితే బాక్సెస్లో వచ్చేస్తాయి. మ్యామ్ జిఎస్టీ గురించి అడుగుతున్నారు. 1 లక్ష మీద మా స్టాక్ తీసుకోవాలి ఉండే, మా దగ్గర జిఎస్టీ లేదు, అంటే వాళ్ళ దగ్గర జిఎస్టీ లేదు. సో జిఎస్టీ లేకున్నా కూడా 1 లక్ష వరకు సరుకు తీసుకోవచ్చా అని అంటున్నారు. అఫ్కోర్స్ తీసుకోవచ్చు, కానీ జిఎస్టీ ఉంటే జిఎస్టీ లేకుంటే దానిలో డిఫరెన్స్ ఏముంటాయి తెలుసా? ఇవాళ ఏంటి మేడం నిమ్మలంగా కూర్చున్నారు. అండ్ వచ్చేసి ఇది మీ అందరికీ తెలుసు కదా, ఇది వెయిటింగ్ ఏరియా ప్లస్ రిలాక్సింగ్ ఏరియా కూడా మనం అనొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపల పర్చేసింగ్ చేస్తున్నారు. సో చాలా మంది ఇక్కడ కూర్చున్నారు అనమాట. సో ఈ వీడియో స్పెషల్గా కామెంట్స్తో పాటు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ సాటర్డే మనం కామెంట్స్తో పాటు వీడియో చేస్తాం కదా. సో ప్రీవియస్ సాటర్డే ఏంటంటే కొంచెం లేట్ వచ్చానమాట. సో అందుకు లైవ్ కూడా లేట్ అయింది కదా ప్రీవియస్ వీడియోలో. సో అందుకే ప్రీవియస్ వీడియోలో నేను కామెంట్స్ క్లియర్ చేయలేదు. సో ఈ వీడియోలో కూడా నేను కామెంట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వెళ్దామండి, కామెంట్స్తో పాటు చదువుతూ మనం వీడియో చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం ఉన్నాం రిసెప్షన్ ఏరియాలో, మన సెకండ్ రిసెప్షన్ ఏరియా. ఫస్ట్ రిసెప్షన్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఓకే, చాలా మంది, ఒక్క నిమిషం మనం కొంచెం క్లోజ్ తీసుకుంటాం. కెమెరామెన్ यहाँ पे फोकस करना, ठीक है? క్లియర్ దిఖ రहा है? ठीक है, ఓకే. ఇది చూడొచ్చు, చాలా కామెంట్స్ వచ్చేసినండి ప్రీవియస్గానే. సో ఇప్పుడు మనం అన్నీ చదువుదాం అనమాట. సో కొన్ని తెలుగులో కూడా వచ్చాయి, నాకు తెలుగులో కొంచెం అంత చదవడానికి రాదు, అయినా నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ కామెంట్ అయితే మనం వచ్చేసానండి, మోక్ష గారిది, రాజశ్రీ మోక్ష. హలో సిస్టర్, హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? సో నెక్స్ట్ అడ్రస్ ఎక్కడక్క? సో వెంకట్ గారు అడుగుతున్నారు. సో మన అడ్రస్ ఏంటంటే సూరత్ స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లోనే సురానా 101 బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుందన్నమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసిన తర్వాత అక్కడ మేము ఒక సేల్స్ మ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీ లాంగ్వేజ్లో మాట్లాడి సేల్స్ మ్యాన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన తీసుకొని వస్తారనమాట. పైన ఇక్కడ కూర్చోపెట్టి మీకు అన్ని వివరంగా ఇక్కడ కలెక్షన్ చూపిస్తారనమాట 1 by 1. ఇదైతే మన రిసెప్షన్, మనం ఇంట్రొడక్షన్ అయిందా? సో పదండి. నెక్స్ట్ అయితే మేడం బాక్స్లో డ్రెస్ ప్రైస్ ఏం అడగాలనుకుంటున్నారు అర్థం కాలేదు. అచ్చా, డ్రెస్సెస్ గురించి అడుగుతున్నారా? బాక్సెస్లో డ్రెస్సెస్ ఉండవండి, సారీస్ ఉంటాయి, ఓకేనా? సో ఇంకా క్లియర్గా చెప్పండి, నాకు ఎంత అర్థం అవుతుంది నేను అంతవరకు చెప్తున్నాను. బాక్సెస్ ఐటెంలో సారీస్ వస్తాయి, ఓకే, డ్రెస్ మెటీరియల్ లేకుంటే కుర్తీస్ రావు. దాంట్లో ప్యాకేజింగ్ ఉంటుంది, జిప్ ప్యాకేజింగ్ లాగా ఉంటుంది, నార్మల్ ప్యాకేజింగ్ ఉంటుంది. సో సారీస్లో అయితే బాక్సెస్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ మినిమం ఆర్డర్ ఎంత మ్యామ్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మినిమం ఆర్డర్ నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను, విదిన్ 20,000 ప్లస్ మీరు అమౌంట్ పెట్టాల్సిందనమాట. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వర్క్ లోడ్ జరుగుతుంది కాబట్టి సింగిల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉండవు. ప్లస్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు, నో లిమిట్. అట్ ఏ టైం మీకు 1 crore స్టాక్ కావాలనుకున్నా కూడా అది మా క్యాపసిటీ మేము ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ కదా. సో పదండి లోపల వెళ్తూ మనం మాట్లాడదాం. ఇది వచ్చేసి మీ అందరికీ తెలుసు మన డైలీ వేర్ సెక్షన్, కస్టమర్స్ లైవ్గా కూడా పర్చేసింగ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కుర్తీ సెట్ ఉన్నాయా అండి? అబ్వియస్లీ ఉన్నాయండి. మీకు సింగిల్ కుర్తీస్ కావాలి ఉంటాయి, లేకుంటే ఇలాంటిది కుర్తీస్ కావాలి అనుకున్నా కూడా 3 piece సెట్ ఉంటుంది. బాటమ్, మన టాప్ అండ్ దుపట్టా, ఇలాంటిది కలెక్షన్స్ కూడా బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. సో మీకు ఒకవేళ సింగిల్ కావాలంటే సింగిల్ కూడా దొరుకుతుంది, అంటే ఓన్లీ కుర్తీస్, నాట్ బాటమ్ ఉండదు, దుపట్టా ఉండదు, ఓన్లీ కుర్తీస్ జీన్స్ పైన వేర్ చేయడానికి అలాంటిది కూడా కలెక్షన్స్ ఉన్నాయి. 4 piece సెట్, 6 piece సెట్, 12 piece సెట్ ఇలా ఉంటాయి. మినిమం ఆర్డర్ చెప్పానండి 20,000 ప్లస్. మ్యామ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా పెట్టండి మ్యామ్, ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. డెఫినెట్లీ షూర్, నేను మాట్లాడతానండి. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తే ఒకసారి నేను మాట్లాడైతే చూస్తాను. అంటే వాళ్ళ మీద డిపెండ్ ఉంది కదా, నేను చెప్పలేను. మన మెయిన్ ప్రొడక్షన్ హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్తో నేను ఒకసారి మాట్లాడైతే చూస్తాను. ఇది వచ్చేసి కొంచెం కస్టమర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మనం నిమ్మలంగా ఇక్కడ వచ్చి మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నైస్ కలెక్షన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడే నేను లైవ్గా లైక్ చేశాను మీకు. ఫిట్టింగ్ కుర్తాస్ ఉంటే చూపిస్తారా? చాలా ఈ మ్యామ్ యాక్చువల్లీ ఉషా రాణి మ్యామ్ గారు అడుగుతున్నారు. సో మన దగ్గర ఫిట్టింగ్ కుర్తాస్ లేవండి, ఫిట్టింగ్ నైటీస్ ఉన్నాయి, ఓకేనా? అయితే నేను ట్రై చేస్తాను, ఒకవేళ బహుశా వాళ్ళు రెడీ చేసినా కూడా వస్తుందేమో, నేను చెప్తాను. ఫిట్టింగ్ కుర్తాస్ కూడా కస్టమర్స్కి చాలా రిక్వైర్మెంట్ వస్తుందండి, అది కూడా పెట్టండి అని. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఫిట్టింగ్ కుర్తాస్ అయితే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లేవు, కానీ ఫిట్టింగ్ నైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీ, ఓకేనా?
సో ఇంకా చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ సూపర్ సారీస్ నేను తీసుకున్నా మీ షాప్లో అజ్మీరాలో. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటే నా వీడియోస్తో పాటు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేశారండి. నేను లైవ్గా లైక్ చేశాను, చూడొచ్చు లైవ్గా. అంటే ఏంటంటే నాకు కూడా చాలా 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 మంచిగా ఇట్లా నేను కూడా చాలా మనసుతో ఇది చేస్తానండి. నిజంగానే మీరు నా వీడియో చూసి ఇంత దూరం వస్తారు, నిజంగానే మీరు పర్చేసింగ్ చేస్తారు, నిజంగానే మీరు ఓన్గా సొంతంగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాయి కుమార్ గారు సూపర్ ఎక్స్ప్లెయినింగ్. థ్యాంక్ యూ. నేను సాయి కుమార్తో చెప్తాను. అండ్ చాలా బాగా చూపించారండి. థ్యాంక్ యూ. అసలు రిప్లై ఇవ్వరు వీళ్ళు. ఎందుకు ఇవ్వరండి చెప్పండి నాకు. ఇప్పుడు మీకోసమే కదా మేము వీడియో చేసేది. మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మేము ప్రతి డేస్లో వీడియో చేస్తాం, ఓకేనా? ప్రతి రోజులో వీడియో చేసుకున్న తర్వాత ముందటి నుంచి మాకు కాల్స్ మీద కాల్స్ వస్తాయి. కొంచెం టైం పడుతుంది కాల్ పికప్ చేయడానికి. సో ఇప్పుడు నేను చెప్తానంటే ఒక్కసారి మనం వీడియో అప్లోడ్ చేసాం తర్వాత కాల్స్ మీద కాల్స్ వస్తాయి కస్టమర్స్, ఓకేనా లేదా? తర్వాత నేను చేశాను మరి ఒక ముగ్గురు చేశారని అంటే ఒక్క కాల్ అయితే బిజీ అంటుంది కదా అండి. తర్వాత ఒక కస్టమర్ని మేము డీల్ చేస్తాం, కింద వస్తాం, వాళ్ళని వీడియో కాల్ చేసి చూపిస్తాం అనమాట. సో అప్పటికేంటంటే టైం పడుతుంది వేరే కస్టమర్ని డీల్ చేయడానికి. సో అందుకే ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక కస్టమర్తో డీల్ చేయాలంటే ఒక కస్టమర్ అప్సెట్ అవుతున్నారండి. సో మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఒకసారి మెసేజ్ వాట్సాప్ చేయండి, హాయ్ మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో ఖచ్చితంగా పెడతాం. ఎందుకంటే మీకోసమే మేము వీడియో చేసేది, మీకే రిప్లై ఇవ్వలేకుంటే ఎలా? సో ఒకసారి నేను చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేయండి. అండ్ అప్పుడు కాంటాక్ట్ చేయలేకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, ఓకే? సో నెక్స్ట్ అయితే ఓకే, ఒక తెలుగులో చెప్పారు ఆయన, నాకు అర్థమైతే కాలేదు, కానీ నేను మా స్టాఫ్తో అడిగాను. ఓ సారీ, ఫోన్ వచ్చింది, డిస్టర్బ్, కట్ చేద్దాం. సో ఓకే, వాళ్ళతో అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే మ్యామ్ జిఎస్టీ గురించి అడుగుతున్నారు, 1 లక్ష మీద మా స్టాక్ తీసుకోవాలి ఉండే, మా దగ్గర జిఎస్టీ లేదు అంటే వాళ్ళ దగ్గర జిఎస్టీ లేదు. సో జిఎస్టీ లేకున్నా కూడా 1 లక్ష వరకు సరుకు తీసుకోవచ్చా అని అంటున్నారు. అఫ్కోర్స్ తీసుకోవచ్చు, కానీ జిఎస్టీ ఉంటే జిఎస్టీ లేకుంటే దానిలో డిఫరెన్స్ ఏముంటాయి తెలుసా? జిఎస్టీ ఉంటే మనం జిఎస్టీ పెడతాం కదా, మీకు 5% ఎవ్రీ ప్రోడక్ట్ మీద 5% జిఎస్టీ ఉంటుంది, ఓకేనా? సో అనుకోండి ఒక 1 లక్ష మీద అనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక 1 లక్ష మీద 5,000 మీకు జిఎస్టీ పడింది అనుకోండి. మీ జిఎస్టీ నెంబర్ ఉంటే ఆ 5,000 మీకు మళ్ళీ వస్తాయి మీ జిఎస్టీ అకౌంట్లో, మీ అకౌంట్లో మళ్ళీ వస్తాయి 5,000. మీ దగ్గర జిఎస్టీ లేకుంటే 5,000 లాస్ అయిపోతుంది. అందుకే జిఎస్టీ ఉండాలని అంటారు. ఒకవేళ లేకున్నా కూడా ఏం పర్లేదు, మీరు స్టాక్ అనేది తీసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్ ఎందుకు అడుగుతారంటే జిఎస్టీ మీకు మళ్ళీ రిటర్న్ రావాలని జిఎస్టీ నెంబర్ అడుగుతారు, అంతే. సో అదైన తర్వాత హాయ్ అక్క, హాయ్ అండి, స్పెషల్ వీడియో చేయండి, దేంట్లో చేయండి అది కూడా చెప్పేసేయండి, ఆ వీడియో చేస్తాను నేను. హౌ ఈజ్ ఇట్ రిస్క్ ఫ్రీ? అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఆన్లైన్ గురించి అడుగుతున్నారేమో. ఆన్లైన్ ఆర్డర్ మీరు బిందాస్ పెట్టచ్చండి, మీ సిటీ దగ్గర మీ చేతులకి అందేదాకా అది కంప్లీట్గా బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్ది ఇది ఉంటుంది. ఒకవేళ పర్చేసింగ్ సెలెక్షన్ చేసినవన్నీ రాలే, రిప్లేస్మెంట్ అవుతుంది, ఏమైనా డ్యామేజ్ ఉంటే రిప్లేస్మెంట్ అవుతుంది, ఏమైనా పార్సల్స్ ఎక్కడ దొంగతనం అయింది, యాక్సిడెంట్ అయింది, టచ్ కూడా అలా కావద్దు. ఒకవేళ అలా కూడా అయితే మీకు పైసలు కావాలంటే రిటర్న్ పైసలు పంపిస్తాం, లేదు మాకు మళ్ళీ సరుకు కావాలంటే సరుకు కూడా పంపిస్తాం అనమాట. సో మేడం హాఫ్ అమౌంట్ పే చేసి వచ్చాక మిగతాది స్టాక్ వచ్చాక పే చేయొచ్చా? సారీ అండి, అలా చేయలేము. ఎందుకంటే మనం వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఆల్రెడీ మేము ట్రాన్స్పోర్ట్లో మేము మొత్తం స్టాక్ సరుకు పంపిస్తాం కదా. సో అప్పుడే మీకు కంప్లీట్గా పేమెంట్ చేయాలన్నమాట. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు, అందుకే ఇదే ప్రాబ్లం. సో ఫస్టే మీకు పే చేయాల్సి పడుతుందండి, ఏం భయం లేదండి, మీ సరుకు మీ దగ్గర వచ్చేస్తుంది, కంప్లీట్ బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్, ఓకేనా? నెక్స్ట్ లైవ్లో నేను కూడా ఉంటాను. థ్యాంక్ యూ, మళ్ళీ ఉండండి, నేను కూడా వెయిట్ చేస్తాను. శివ దుర్గా, థ్యాంక్ యూ అండ్ వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైవ్గా లైక్ చేశాను, ఓకేనా? సో ఒక్క నిమిషం, మన వీడియో లెంత్ ఎంత అయింది అడుగుదాం. భయ్యా కిतना లెంత్ हुआ अभी वीडियो का? 8 मिनट, ఓకే, ఆల్రెడీ 8 మినిట్ అయిందంట, చాలా అంటే చూద్దాం. హరే కృష్ణ, జై శ్రీరామ్ అండి. తెలుగులో మళ్ళీ వచ్చేసింది, నాకు తెలుగు అర్థం కాదు, అయినా నేను ట్రాన్స్లేట్ చేసి చదువుతాను. తర్వాత హౌ టు సేల్ ఆన్లైన్ బిజినెస్, డూ 1 వీడియో ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. అఫ్ కోర్స్
ఐల్ డూ, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఆల్రెడీ 8 మినిట్స్, ఇప్పుడు 9 మినిట్స్ కూడా అవుతుంది. సో వాళ్ళ దగ్గర ఇన్ని గనం అంటే ఈ కమెంట్స్ ఉన్నాయంటే ఆ కమెంట్స్ నేను క్లియర్ చేయాలంటే 1 డేలో కూడా కాదు. నేను మీ అడిగే క్వశ్చన్ జిఎస్టీ గురించి అయినా ఏదైనా గురించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా కామెంట్స్లో చెప్పండి, నేను మీ ఆన్సర్ సాటర్డే ఇస్తాను. ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా. నాతోనే మనం మాట్లాడే అనిపిస్తే కమెంట్ అయితే ఉంది, నంబర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ పైన, ఒకసారి కాంటాక్ట్ చేయండి, ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి. సో ఫ్రెండ్స్, మనం కలుద్దాం ఇలాంటి మోర్ మీ క్వశ్చన్ ఆన్సర్తో పాటు. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.